అసలుకి ఈ రోజున బహుశా మీకే ఏదైనా ఒక లోపల అనుమానం ఉందేమో. 6 గంటల తర్వాత పెరిగిన 12.5% ఓట్లు, 45 లక్షల పైచిలుకు ఓట్ల వల్ల మేము అధికారంలోకి వచ్చాం. ఈ అధికారంలోకి రావడం అనేది సవ్య మార్గం కాదని అనుమానం మీకు ఏదైనా ఉంది కాబట్టి మీరు బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మీరే కాదు, మీ అనుయాయులు మొత్తం మెజారిటీ అనుయాయులు ఈ రోజున ఇదే కార్యక్రమం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. సంవత్సర కాలం దాటగానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వంగా ఈ రోజున మీరు ఎక్కడ సర్దుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఉచ్చ నీచాలంటూ ఏమీ లేవు. మీరేమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఏదో బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానని చెప్పారు. అబ్బో చాలామంది మీ కార్యకర్తలు మీరు తాట తీస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్ట్ షాపులు చాలామంది మీ వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అయ్యా, ఈ రోజున మీరు చేస్తున్న అనేక దుర్మార్గాలని, లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజా వ్యతిరేక పనులని కప్పిపుచ్చుకునేందుకోసం మీరు ఇటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నారు అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య లేదు, విచక్షణ లేకుండా లేదు. అసలుకు మీరు మా పార్టీకి సంబంధించిన లేక న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాలో 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో లేక 5 సంవత్సరాల క్రితమో పోస్టింగులు పెడితే వాళ్ళని వెంటాడి తెచ్చి జైళ్ళల్లో వేసి కోర్టులో చుట్టి బెయిల్ రానియకుండా చివరికి వాళ్ళ జీవితంలో చివరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు. అయ్యా, మీ ఎమ్మెల్యే ఒక్కరు, ఆ శ్రీశైలం ఎమ్మెల్యే ఒక రాత్రి అటవీ శాఖ అధికారుల్ని, మైనారిటీలని, దళితుల్ని కిడ్నాప్ చేశారు, హింసించారు, మాటలతో అవమానపరిచారు. వాళ్ళ దగ్గరున్న వాకీటాకీ లాంటి అన్ని అంశాలను కూడా లాక్కెళ్ళారు. దీన్ని స్వయంగా ఆ అధికారులే కంప్లైంట్ చేశారు. బాబు గారు, లా అండ్ ఆర్డర్ చూసేది మీరే, ఆ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టి తదనంగా చర్యలు తీసుకొని కస్టడీలోకి తీసుకొని న్యాయం చేయలేరా? ప్రజలకి ధైర్యం చెప్పలేరా? చెప్పలేదంటే, మాట్లాడలేదంటే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని ప్రజలు భావిస్తే తప్పేముంది? నిన్నటికి నిన్న అనంతపురంలో ఎమ్మెల్యే గారు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి మా అమ్మగారిని అసలు వినడానికి కూడా వీలు కాని పదజాలంతో మాట్లాడితే మీ దగ్గర నుంచి ఇష్యూమంతా కూడా ఆఖరికి రియాక్షన్ లేదే. బహుశా మీరు ఆఫీసు పిలిపించుకొని అభినందించారేమో నాకు తెలియదు, కానీ దానిపైన చర్య లేకపోతే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని భావించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.